తెలంగాణ శాసనమండలిలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్పడం జరిగింది కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తప్పకుండా త్వరలోనే అమలు చేసే బాధ్యత మాకుంది, చేస్తామని తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా వృద్ధులకు మేము వచ్చిన కాలంలో ఈ మధ్య కాలంలో 47,722 మందికి కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇంకా డీప్గా మా మేనిఫెస్టో గురించి కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఇవన్నీ డిస్కస్ చేద్దామంటే ఇంకొక ఫామ్లో వస్తే తప్పకుండా డిస్కస్ చేద్దాం. నేనేంటంటే ఆన్సర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికే కన్ఫర్మ్ అయిపోయింది. స్పిరిట్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకుంటారేమో అనుకున్నా అధ్యక్ష. అందులో 57 సంవత్సరాలు స్పెసిఫిక్ మేనిఫెస్టో ప్రామిస్ ఏంటంటే 57 సంవత్సరాలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఇస్తాం అనేటటువంటిది స్పెసిఫిక్ ఇది అధ్యక్ష. అందుకనే 57 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఎంతమందిని యాడ్ చేశారు అన్నటువంటిది ఒక క్వశ్చన్. అది కాకుండా మామూలుగా ఇది కన్సర్న్తో చెప్తున్నటువంటి విషయం అధ్యక్ష. గ్రామాల్లో విడోస్ ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఇమీడియట్గా అప్డేట్ చేయడం అన్నది జరుగుతలేదు అధ్యక్ష. పాతకాలంలో ఎవరైతే పెన్షన్ భర్తకు వస్తుందో ఆ భర్త చనిపోతే భార్యకి ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది, కానీ ఇప్పుడు కొత్తగా భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఈ 15 నెలల కాలంలో ఎవరిది కూడా అప్డేట్ చేయలేదు అధ్యక్ష. అది బాగా కన్సర్న్తో ఎక్కడ పోయినా లేడీస్ వచ్చి అడుగుతున్నటువంటి విషయం. దాన్ని ఒక్కసారి కైండ్లీ మంత్రివర్యులు ఆలోచించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే వికలాంగులు చాలా బాధలు పడుతూ ఉన్నారు. దయచేసి వారి పెన్షన్ మీరు ఏదైతే 6,000 చేస్తామన్నారో తప్పకుండా దాన్ని పెంచవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మంత్రివర్యులు చెప్పినటువంటి 45,000 కొత్తగా యాడ్ అయింది. ఇంట్లో ఇద్దరిని యాడ్ చేశారా, లేకపోతే ఈ 57,000 ఏజ్ దాటిన వారిని ఎవరిని యాడ్ చేశారన్నది క్లారిటీ ఇస్తే సరిపోతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా దీనమైనటువంటి పరిస్థితిలో కొన్ని అప్లికేషన్స్ వచ్చినప్పుడు విచక్షణగా తీసుకొని మా సిఓ గారు ఎక్కడికెక్కడ వచ్చినటువంటి ప్రజావాణిలో వచ్చినటువంటి ఆ జిల్లా కలెక్టర్స్ నుంచి వచ్చినటువంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకే తర్వాత అంటే కొంతమంది విడోస్ అంటే వృద్ధులలో వితంతులు వాళ్ళది ఎక్కువ యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. పోర్టల్ అనేది వెబ్సైట్ చాలా రోజుల నుంచి గతంలో పెండింగ్ ఉండే సార్, అంటే క్లోజ్ చేసి ఉండే. ఖచ్చితంగా మేము మాట ఇచ్చిన ప్రకారం వికలాంగులది కానీ విడోస్ది కానీ అన్ని రకాల పెన్షన్స్ తప్పకుండా పెంచడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. నౌ క్వశ్చన్ నెంబర్ 4351 మహేష్ కుమార్ గౌడ్, పోస్ట్పోన్. వచ్చింది కదా. థర్డ్ క్వశ్చన్ 4264 మినిస్టర్ గారు రాలేదా? గౌరవ మంత్రి గారు లేరు, రాగానే మీరు తీసుకుంటారు. 14 మన క్వశ్చన్ నెంబర్ 4333 మల్లేష్ యజ్ఞ గారు. అధ్యక్ష, నేను గతంలో కూడా అది వెంటనే ఇవి మంజూరు ఇప్పించి ప్రజలను ఆదుకునే విధంగా చేయాలి. మెడికల్ కాలేజ్ కూడా సెక్యూరిటీ శానిటేషన్ 52 పోస్టులు మరి మంజూరైన దాన్ని ప్రకటన చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 6 మండలాలతో కూడుకున్నటువంటి ఒకటే సర్కిల్ ఉంది అధ్యక్ష, దానికి 2వ సర్కిల్ కావాలని ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించే ప్రతిపాదన ఏదీ లేదు. 58 ఏళ్లు నిండిన అర్హులైన వృద్ధ కళాకారులకు నెలకు 3,016 రూపాయల వృద్ధాప్య కళాకారుల పింఛన్ను మంజూరు చేయడమైనది. గౌరవ సభ్యులు మల్లేష్ గారు. అధ్యక్ష, గతంలో కూడా నేను చాలాసార్లు దీని మీద అడగడం జరిగింది. సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ సంస్థలో